హాయ్ అండి. ఈ కలియుగంలో, ఈ ఆధునిక యుగంలో, ఈ ఉరుకుల పరుగుల యుగంలో పిల్లల్ని పెంచటం అనేది ఒక కళగా మారింది. పేరున్న పాఠశాలలో చేర్చినంత మాత్రాన పిల్లలు ప్రతిభావంతులుగా ఏమీ తయారు కావటంలా. పంపే బడి కాదు, పెంచే తల్లిదండ్రులు ముఖ్యం. నిజానికి తల్లిదండ్రులను మించిన క్లాస్ టీచర్ అంటూ ఎవరూ లేరు. పాఠశాలల్లో పిల్లలు ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. ఇల్లు వాళ్ళకి ఒక ప్రయోగశాలగా మారాలి. బడిలో చెప్పే పాఠాలకు బతుకు పాఠాలకు సమన్వయం కుదరాలి. ఎదిగే పిల్లలకు ఈ విశాల ప్రపంచంపై ఒక అవగాహన అవసరం. దీనినే కల్చరల్ ఇంటెలిజెన్స్ అంటారు. పాఠశాలలో పుస్తకాలకే పరిమితమైన ఈ చదువు ప్రపంచ జ్ఞానం వారికి ఉండటం లేదా అనుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి కానీ జీవన నైపుణ్యాన్ని నేర్చుకునేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలి. పిల్లలకి తల్లిదండ్రులకు సమాజానికి పిల్లలకి మధ్య సత్సంబాధలు లేకపోవటం వలన పిల్లలు దారి తప్పుతున్నారేమో అని కొంతమంది నిపుణుల యొక్క అభిప్రాయం. పిల్లల్ని కేవలం పరీక్షల కోసం ర్యాంకుల కోసమే చదివిస్తూ వారి భవిష్యత్తును నాశనం చేయకుండా నియమ నిబంధనలతో వారిలో ఉన్న సహజమైన విజ్ఞానాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నీరుగార్చకుండా వారిని స్వేచ్ఛగా ప్రేమతో ప్రోత్సహిస్తే స్వేచ్ఛ ఉన్న చోట ఆలోచనలు కూడా సన్మార్గంలో ఉంటాయి. అలా కనుక ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఉన్నతులుగా మారుతారు. మనసులోని భావాలను బహిర్గతం చేసుకునే స్వేచ్ఛను వారికి ఇవ్వాలి. అప్పుడే వారు ఉన్నత సంస్కారం కల భావి భారత పౌరులుగా రూపుదిద్దుకుంటారు. సరేనా? పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. ఉంటాను మరి. స్వస్తి.